అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల సంఘ అధ్యక్షులు రమణమూర్తి గారికి, ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్న దివ్యాంగ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. చాలా దురదృష్టకరం, ఈనాడు దివ్యాంగులు రోడ్డు మీదకి వచ్చి మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందటం లేదు, వైకాపా ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల 11 నెలలు అయినప్పటికీ కూడా ఒక్క దివ్యాంగులు కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా అందించలేదు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ఉన్నాము, మాకు జీవనోపాధి లేదు అని ఈ రోజున దివ్యాంగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మరి ఈనాడు జిల్లా కలెక్టర్ గారికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి వారికి వినతి పత్రం కూడా ఇవ్వడానికి ఈనాడు వచ్చారంటే అంతకంటే మరి దురదృష్టకరమైన సంఘటన ఉండదనేసి తెలుపుకుంటున్నాను. గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో దివ్యాంగులకి కార్పొరేషన్ ఉండేది. మరి ఆ కార్పొరేషన్ ద్వారా మరి దివ్యాంగులకి కావలసిన రుణ సదుపాయం కానీ వారి సంక్షేమ పథకాలు కానీ అమలుపరిచేందుకు చర్యలు తీసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత అంతా కూడా రివర్స్ పాలన జరుగుతుంది. దివ్యాంగులు లేదు, సకలాంగులు లేదు, ఎవరు లేదు, అందరికీ సమానంగా దివ్యాంగులకి ప్రత్యేకత ఏమీ కల్పించలేదు. అందుకే మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, దివ్యాంగులకి వారికి అంగవైకల్యతను బట్టి సర్టిఫికెట్లు మంజూరు చేసి అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ వస్తే తప్పనిసరిగా వారి కోరిన డిమాండ్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అమలు పరుస్తుంది. మరి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3,000 రూపాయలు నెలకు దివ్యాంగ పారితోషికం ఇచ్చేవారు, పింఛను ఇచ్చేవారు. కానీ ఇప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ 3,000 ఇస్తున్నారు తప్ప మరి ఇక ఎక్కువ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇంకా ఎవరో వృద్ధాప్య పింఛన్ అనే దాన్ని 2,000 రూపాయలు ఉన్నదాన్ని సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ ఇప్పటికీ 3,000 చేశారు. కానీ ఈ దివ్యాంగులకు మాత్రం ఒక్క పైసా కూడా పెంపుదల చేయలేదు. మరి ఉన్న పింఛన్లు కూడా, దివ్యాంగ పింఛన్లు కూడా ఏదో ఒక నెపం పెట్టి వాళ్ళకి వైకల్యత శాతం తక్కువ ఉన్నది అనేసి అటువంటి కారణాలు చూపించి చాలామంది దివ్యాంగులకి పెన్షన్ కూడా రద్దు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. కాబట్టి దివ్యాంగుల దృష్టిలో ఉంచుకొని వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలి. వారికి రిజర్వేషన్ ఉద్యోగాలన్నీ కూడా దివ్యాంగులకి ఉపాధి కల్పన కల్పించాలి. అలాగే దివ్యాంగులకి రుణ సదుపాయం కూడా కల్పించి వారి కాళ్ళ మీద వాళ్ళు స్వయం శక్తితో ఎవరి దగ్గరికి వెళ్లకుండా స్వయంగా వాళ్ళు జీవనోపాధి చేసుకుంటానికి వారు కూడా రుణ సదుపాయం కల్పించాలనేసి కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు దివ్యాంగులకి కేటాయించిన ఖాళీలు చాలా మట్టుకి పూర్తి కాలేదు. అవన్నీ కూడా ప్రకటన చేసి ప్రభుత్వం ఆ బ్యాక్లాగ్ ఖాళీలు కూడా దివ్యాంగులకి రావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలనేసి కోరుకున్నాం. అలాగే దివ్యాంగులు ప్రోత్సహించడానికి మరి వాళ్ళకి వివాహ కానుక, ఆ వివాహ కానుక కూడా వీరికి ఇవ్వట్లేదు. అది కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వారికి ఆ పథకం కూడా అమలు చేస్తుందనేసి తెలియపరచుకుంటున్నాం. ఇలా ఈ విధంగా మరి దివ్యాంగుల పట్ల చిన్న చూపు చూస్తున్న ఈ ప్రభుత్వం చేసేదేమీ లేదు. ఇక కొద్ది రోజుల్లో దిగిపోతుంది ఈ ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, వారికి ఎటువంటి రుణాలు మంజూరు చేయాలి. అదేవిధంగా వారికి అందరికీ కూడా ఇంటి స్థలాలు ఇచ్చి దాంతోపాటు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా వారికి ఇవ్వాలనేసి కూడా మరి తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచనలో ఉన్నది. కాబట్టి మరలా దివ్యాంగులకి సంక్షేమం కలగాలన్నా
మరి దివ్యాంగులకి జీవనోపాధి కలగాలన్నా, మరి దివ్యాంగులకి వాళ్ళ ఆత్మస్థైర్యం మళ్ళా తిరిగి రావాలన్నా మరలా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేసి ఆ దిశలో మరి దివ్యాంగ సోదరులందరూ కూడా ఈసారి కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి వారి వంతు కృషి కూడా చేయాలనేసి వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా అండగా ఉంటుందనేసి తెలియపరుచుకుంటున్నాను. ఈ సందర్భంగా మరో విషయం చెప్తున్నాను. దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్లయితే, ఓటర్లు ఉన్నట్లయితే వారికి ఇంటికి వచ్చి ఓటు వేయించుకుంటారు. మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్ళక్కర్లేదు. ఎవరైనా ఉన్నట్లయితే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫారం 12D అనే ఫారం ఉంటుంది. ఆ ఫారంలో మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ ఇంటికే వచ్చి ఎన్నికల అధికారులు మీ ఇంటికే వచ్చి మీ ఓటు వేయించుకుంటారు. ఆ అవకాశాన్ని కూడా దివ్యాంగులు ఉపయోగించుకుంటారనేసి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటారు. జీవితం బాగుపడాలంటే దివ్యాంగుల 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 జీవితం బాగుపడాలంటే జై తెలుగుదేశం. ఫోటో తీసుకెళ్ళి రావుతారు.